వర్గాల ప్రజలు తెలంగాణ డిమాండ్ సమర్థిస్తున్నారు. ఒకసారి మేము తెనాలి పోయినాం. తెనాలి పోతే ఇక్కడి నుంచి పోయిన కవి ఏమన్నాడంటే, ఆ తెనాలిలో ఉన్నటువంటి నీళ్లు చూసి ఇవన్నీ మా నీళ్ళే కదా అన్నాడు సభలో. అంటే ఒక మిత్రుడు కోపంగా లేచి వేదిక మీదకి వచ్చి, మీరు ఇట్లా మాట్లాడతారా అట్లా మాట్లాడతారా, మమ్మల్ని దొంగలు అంటారా అని కోస్తాం జాగ్రత్త అన్నాడు ఆయన. అనగానే వెంటనే ఒక దళిత మిత్రుడు లేచిండు, ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చిన ఒక దళిత మిత్రుడు లేచి వేదిక మీదకి వచ్చి, అవును మీరు కోస్తారు, చుండూరులో కోశారు, కారంచేడులో కోశారు, 10 కుప్పల్లో కోశారు, మీరు కోస్తారు అని మా వైద్యుని అన్నాడు. అన్న మేము కొత్త బట్టలు వేసుకుంటేనే ఓర్వలేని వాళ్ళు వీళ్ళందరూ, మీకు రాష్ట్రం రాణిస్తారే, మీరు అక్కడ దంచుండి మేము ఇక్కడ దంచుతాం, రెండింటి వర్షంగా కూడా రాజ్యం రావాల్సిందే అన్నాడు. కనుక ఇవాళ ఆంధ్ర రాయలసీమ ప్రాంతంలోని ప్రజాస్వామిక శక్తుల మద్దతు తెలంగాణ ఉద్యమానికి ఉన్నది. అటువంటి ఒక ప్రజాస్వామిక పాటకు పర్యాయపదమైనటువంటి గాయకుడు, మా అందరికీ గౌరవనీయుడు, మాన్యుడు, ఒక దారి నిర్మించినటువంటి వాళ్ళు, గద్దరన్న వల్ల ఒక ఒరవడి నిర్మించినటువంటి వాడు, విప్లవ పాటకి, ప్రజాస్వామిక పాటకి, ప్రజల పాటకి అన్నోదయ రామారావు గారు. మరి మాట్లాడుతున్నా సోమన్ మధ్యలో మాట్లాడిస్తాను. సోమన్